చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్‌లో ప్రధానంగా అమలు చేస్తున్నది పెన్షన్ల పెంపు మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంతకుముందు జగన్ గారి సర్కార్‌లో ఎన్ని లక్షల మందికి పింఛన్లయితే ఇచ్చారో, వాటన్నింటిని తగ్గించుకొని ఎక్కడికక్కడ కట్ చేసుకొని వస్తూ ఉన్నారు. అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలే. 66.5 లక్షల మందికేమో జగన్ గారు ఉన్నప్పుడు పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఈ 7 నెలల్లో దాదాపు 4.5 లక్షల పింఛన్లు తీసేశారు అని చెప్పి అయితే వార్తలొస్తూ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈ పెన్షన్లలో అనర్హులను తొలగించేయాలి అని సర్కార్ వ్యూ పాయింట్‌లో ఇంటింటికి పెన్షన్ల సర్వే చేస్తూ ఉన్నారు. చేశారు. రకరకాల సర్వేలు చేశారు. అండ్ మెడికల్ సర్టిఫికేట్లు పొంది పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు మళ్ళీ రీచెక్ చేస్తూ ఉన్నారు. క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు. ఏ ఏ మండలంలో అయితే చేయాలో ఆ మండలానికి సంబంధించిన సిబ్బందిని కాకుండా పక్క మండలం నుంచి పిలిపించి కూడా క్రాస్ చెక్ చేసి అనర్హులను వీలైనంత అందరినీ గనక దీన్ని కుదించుకుంటూ వెళ్ళాలని ఇన్ని సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా సర్కార్ మరో కొత్త సర్వే చేయబోతోంది. ఈసారి ఎవరి పింఛన్లు తీసేయడం టార్గెట్ అంటే పక్క రాష్ట్రాలలో ఉండి పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఈవెన్ కొందరు పక్క దేశంలో ఉన్న వాళ్ళ పేరు మీద ఎవరైనా పింఛన్ తీసుకుంటున్నారా? అండ్ పక్క రాష్ట్రాల్లో ఉండి పింఛన్ తీసుకుంటున్నది ఎవరు ఇక్కడ లేకుండా వీళ్ళ లిస్టును కానీ ప్రిపేర్ చేసి వీళ్ళకు పెన్షన్లు తొలగించడం కోసం సర్వే చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు. ఎవరు జస్ట్ పెన్షన్ అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు? పక్క రాష్ట్రాలు ఎవరు ఉంటూ ఉన్నారు? కొందరు పక్క దేశంలో కూడా ఉంటున్నారా? ఈ లిస్టును ఫైండ్ అవుట్ చేయడం కోసం సర్కార్ కొత్త సర్వే చేస్తూ ఉంది. ఈ సర్వే లిస్ట్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళకు పెన్షన్లు తీసేస్తారు. వీళ్ళంతా ఎక్కువ మందికి అయితే పెన్షన్లు తీసేయబోతూ ఉన్నారు. ఇంకా కొత్తగా పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా ఇవ్వలేదు. మరి వాళ్ళు కొత్తగా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే, ఇప్పుడు వీలైనంత వరకు వీళ్ళకి అన్ని పెన్షన్లు తీసేసిన తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తారేమో చూడాలి. రకరకాల సర్వేలు చేస్తున్నారు మరి పెన్షన్ల తొలగింపు కోసం.